రోహన్ ఏంట్రా ఒకళ్ళనొకళ్ళు చూపించుకుంటున్నారు? లేదు, మాకు ఖుషి మాటలే కావాలి ఫస్ట్. కమ్. Hi, Andarki Namaskaram and good evening, everyone. I actually have nothing to say. First, thank you, sir, for giving me an opportunity to work in your film. That's it. Sorry. No, Khushi, what do you do in your summer holidays? What is your favorite thing to do? I go to my grandmother home and ఎవరికైనా అమ్మమ్మిల్లే. ఓకే. అండ్ అరుణ్, కమ్. 10 పక్కన 0 పెడితే సారీ 1 పక్కన 0 పెడితే 10 ఎందుకు అవ్వదురా? ముందుగా నా తల్లిదండ్రులకు నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వారికి అండ్ టీమ్కి నా నమస్కారాలు. అసలు సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటి? చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం, అక్కడ పెప్పర్మెంట్ బిల్లలు తినడం, క్రికెట్ ఆడడం, మామిడి పళ్ళు తినడం, ఆ ఎంజాయ్మెంటే వేరు. చాలామంది అనుకుంటారు అసలు చిన్నపిల్లల సినిమాకి రావడం ఎందుకు, ఏదో మామూలు సినిమాకి వెళ్ళిపోదామని. అసలు చిన్నపిల్లల సినిమాకి వస్తే మీ చిన్నప్పుడు మీరు చేసిన చేష్టలు, మీరు చేసినవన్నీ గుర్తుకొస్తాయి. సో అలాంటి మెమొరీస్ గుర్తు తెచ్చుకోవడానికే ప్లీజ్ వాచ్ సమ్మర్ హాలిడేస్. ఐ హోప్ మీకు ఈ సినిమా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. అరుణ్ ఆగా, అరుణ్ నీ ఫేవరెట్ థింగ్ టు డూ ఇన్ సమ్మర్ హాలిడేస్? వాట్ డూ యూ డూ? మ్యాంగోస్ తినడు. మ్యాంగోస్ ఇప్పటికి బాగా లాగించేసావా Mm. ఆల్రెడీ? Yeah, అయిపోయింది. సూపర్, థ్యాంక్ యూ. ఎస్ రోహన్, కమాన్. సినిమాని ప్రేమించే మిత్రులకు, సినిమాని ప్రేమించే ఆడియన్స్కి మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఫస్ట్ టైం ఈరోజు 2 మైల్ స్టోన్స్ అచీవ్ చేశాను. 1, నేను ఒక్కనే పోస్టర్ ఉండి పక్కన నా సినిమా పేరు ఉండడం. 2, దిల్రాజు గారు వచ్చి ఈ ఈవెంట్ని బ్లెస్ చేయడం. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సాయి రామన్న, థ్యాంక్ యూ సాయి మార్తన్ అన్న, యూత్ సెన్సేషన్ ఇప్పుడు. థ్యాంక్ యూ కౌశిక్ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నందకిషోర్ గారు థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. రాహుల్ సార్ మా ప్రీ వెడ్డింగ్ షో రిలీజ్ అయినప్పుడు ఇద్దరిది ఒకటే సార్ మా సినిమా రిలీజ్ అయింది. రాహుల్ సార్ ఒక ట్వీట్ పెట్టారు విచ్ ఫెల్ట్ లైక్ హార్ట్ వార్మింగ్. సార్ బోత్ రాహుల్ సార్ అచీవింగ్ గుడ్ ఇన్ దిస్ ఫిలిం, హియరింగ్ గుడ్ అబౌట్ ప్రీ వెడ్డింగ్ షో అని వచ్చింది. ఆఫ్టర్ ఐ రెడ్ దట్ ట్వీట్ సార్, తెలియని ఒక మంచి ఫీలింగ్ దట్ నో కాంట్రవర్సీస్ ఇన్ సినిమాస్, ఇట్స్ ఆల్ వన్ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. రోహన్ అంటే ఎప్పుడు నవ్విచ్చే క్యారెక్టర్లు బాగా చేస్తారని కాంప్లిమెంట్స్ వచ్చాయి. కానీ 90స్లో నేను ఎప్పుడైతే ఏడుస్తూ డైలాగ్ చెప్తానో నాకు చదువు ఎక్కదు అని, అరే దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు, వై ఇస్ నో వన్ టాకింగ్ అబౌట్ దట్ అనుకున్నా. దెన్ ప్రీ వెడ్డింగ్ షో హ్యాపెన్, భరతమాస విజ్ఞప్తి హ్యాపెన్. చిన్నగా భయం ఉండిపోయింది లోపల, నేను ఇంకా నవ్విచ్చే క్యారెక్టర్స్ చేస్తానేమో అని. కానీ దెన్ శ్రీకర్ అన్నకి ఏం నరేటెడ్ మీద స్టోరీ, ఆ పొటెన్షియల్ కనపడింది. నన్ను ఎండలో గంటలు నుంచోబెట్టి నల్లగా చేయడం అన్నీ అయిపోయాయి. సో కానీ ఈ సినిమాకి జరిగిన 2 బెస్ట్ థింగ్స్. 1, ధీరజ్ గారు, మీకు తెలుసు ఎలాంటి కాంటెంట్ చూస్ చేసుకుంటారో ధీరజ్ గారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. అండ్ 2, సింజిత్ అన్న బెస్ట్ మ్యూజిక్ డెలివర్ చేశారు. నేను మా అన్న సింజిత్ అన్న గురించి ఎంత మాట్లాడుకుంటామంటే నన్ను వదిలేయండి, మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ పిచ్చోళ్ళు సింజిత్ అన్న. ఇప్పుడు మా అన్న రీసెంట్గా తీసిన షార్ట్ ఫిల్మ్లో కూడా ఇట్స్ ఆల్ సింజిత్ అన్న రెఫరెన్స్ మ్యూజిక్ ఫ్రమ్ లిటిల్ హార్ట్స్ అండ్ ఆల్. సో ఐఎమ్ హ్యాపీ సింజిత్ అన్న ఇంకా ధీరజ్ గారు బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ మీ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మీరు ఇంకా చాలామంది టెక్నీషియన్స్ చూస్తారు ఈ సినిమా నుంచి, లైక్ సోహెల్ అన్న, సతీష్ అన్న, వికాస్ అన్న, హర్ష అన్న. మీరందరూ నెక్స్ట్ ఇక్కడ స్టేజ్ మీద నుంచి మాట్లాడతారు, దట్స్ గ్యారంటీ ఫ్రమ్ మీ. సాయి ప్రకాష్ గారు కూడా నన్ను అన్న ఎంత నల్లగా చేసినా నన్ను అందంగా చూపించడానికి ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. I know media will push this film with a lots of love. Thank you media for coming this and blessing this event once again. Jai Cinema, thank you. ఇంకా నీ స్పీచ్ తర్వాత స్పీచ్ ఇవ్వాలంటే సాహసమే వీళ్ళందరికీ.